కేంద్ర పథకం అండి, కేంద్ర పథకాన్ని ఇదివరకు జగన్ టైంలోనే అమలు చేశాడు. దానికి వీళ్ళు పేరు మారుస్తున్నారు అంతే, ఏం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే డిజిటలైజ్ చేయమంది దేశవ్యాప్తంగా అందరికీ సంబంధించి. ఇప్పుడు ఏమవుతున్నది, ఇవాళ టెస్ట్ చేపిస్తాం మనం, రేపు ఇంకో హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ టెస్ట్ అంటారు. ఇట్లాగే డబ్బులు తినేస్తున్నారు. కాబట్టి డిజిటలైజ్ అయితే గనక ఆ రిపోర్ట్ తీసుకెళ్ళి అక్కడ ఇస్తే సరిపోతుంది. అదే డిజిటల్ లాకర్ లో మన రిపోర్ట్లన్నీ పెడతారు, స్టోర్ చేస్తారు వీళ్ళు. అవును, ఇది చెయ్యడానికి కేంద్రం దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది. అది జగన్ టైంలోనే అమలు ప్రారంభించారు. అవును, దాన్ని కొనసాగిస్తున్నారు వీళ్ళు. దానికి నెర్వ్ సెంటర్ అని పేరు పెడతారు అంతే, అంత మించేం లేదు. అట్లాగే టెస్టులు వెళ్ళి చేయమని కూడా కేంద్రమే చెప్పింది. ప్రతి ఇంటికి టెస్టులు చేసి, ఇది నేనే వీడియో చేసేంతకుముందు నరేంద్ర మోడీ సర్కార్ చెప్పింది, దేశవ్యాప్తంగా అందరికీ ముందు జాగ్రత్తగా తీసుకుని ముందుగానే ఇక పైన కేర్ తీసుకుంటా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నకు ఉంది, నాకున్న నాకేంటంటే ఈ మెడికల్ వీటి మీద మాట్లాడుతున్నప్పుడు విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకంటే నా జీవితంలో సంపాదించిన దాంట్లో 3 వంతులు హాస్పిటల్కే ఖర్చు పెట్టాలి. అది అసలు అది లేకపోతే ఎట్టగా ఏం బతికే వాళ్ళం అర్థమయ్యేది కాదు. రకంగా ఈ సమాజానికి నేను థ్యాంక్స్ చెప్పుకునేది ఏంటంటే, ఈ యూట్యూబ్ లేకపోయి ఉంటే కనుక వాళ్ళని నేను చూసుకునేవాడిని కాదేమో. నా వల్ల